అందరికీ నమస్కారం. సత్యం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని చెప్తారు. అట్లానే ఇప్పుడు ఇంటర్మీడియట్ జేఈ ర్యాంకుల విషయానికి వస్తే వాళ్ళకు ఉండేటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ తోటి, వాళ్ళకు ఉండేటువంటి డబ్బు బలంతో, వాళ్ళకు ఉండే కనెక్ట్ తోటి అనేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. పేరెంట్స్కి ఒక తప్పుడు పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కాలేజీలోనే చాలా గొప్ప ర్యాంక్స్ వచ్చినట్టు, వాళ్ళ కాలేజీలో చేరితే మాత్రమే ప్రయోజనం జరుగుతుందనేటువంటి భావన కలగజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటి? జేఈ మెయిన్ జనవరిలో రిజల్ట్స్లో ఎవరికి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, అంటే ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉంది, ఈ మొత్తాన్ని ఒక తులనాత్మక విశ్లేషణ చేసినట్టయితే పేరెంట్స్కు వాస్తవం అర్థమవుతుంది. తగిన నిర్ణయం తీసుకోవచ్చు వాళ్ళ ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోలో బాగా ప్రచారార్భాటం చేసి డిజిటల్ మార్కెటింగ్లో, యూట్యూబ్లో విపరీతంగా కొన్ని వాస్తవాలను సర్క్యులేట్ చేస్తున్నటువంటి కొన్ని సైజులో పెద్ద కాలేజెస్ యొక్క వాస్తవాలని వాళ్ళే చెప్పుకున్నటువంటి అఫీషియల్ డాటా ఆధారంగా విశ్లేషిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ డాటాలో ఎంత వాస్తవం ఉందో భగవంతునికి తెలియాలి. ఒకవేళ వాళ్ళు చెప్తున్న విషయాలనే మనం పూర్తి సత్యమని భావించినా కూడా వాళ్ళకు వచ్చినట్టు రిజల్ట్స్ వాళ్ళు క్రియేట్ చేసినట్టు పర్సెప్షన్తో పోలిస్తే చాలా అధ్వానంగా ఉన్నట్టు మనం భావించాలి. ఈ వీడియోలో మనము ఫీక్స్ వాలా, అలెన్, రెజొనెన్స్, మాడ్యులస్ వీటి యొక్క రిజల్ట్స్ మనం విశ్లేషిద్దాం. శ్రీ చైతన్య నారాయణ యొక్క రిజల్ట్స్ మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్షల మంది ఉన్నటువంటి కాలేజెస్లో సహజంగానే ఎక్కువ సంఖ్యలో ర్యాంక్స్ వస్తాయి. వాటి గురించి మనం ప్రత్యేకంగా చర్చించనక్కర్లేదు. కానీ ఈ కోటా నుంచి వచ్చినట్టు కాలేజెస్, అలెన్, రెజొనెన్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఫీక్స్ వాలా యొక్క రిజల్ట్స్ యొక్క ప్రచారార్భాటం విపరీతంగా నడుస్తుంది. కాబట్టి వాటిని ఈ మాడ్యులస్ యొక్క లోకల్ ఇన్స్టిట్యూషన్ తోటి కంపేర్ చేస్తాం. సైజులో పోలిస్తే మాడ్యులస్లోని విద్యార్థుల సంఖ్య వీళ్ళతో పోలిస్తే చాలా చాలా స్వల్పం. 10%, 20%, 30% భావించవచ్చు. వాళ్ళ యొక్క సంఖ్య ఎంతమంది జేఈ మెయిన్ రాశారు, 99 పైన ఏ రిజల్ట్స్ వచ్చినాయి అనే వాస్తవాన్ని మనం విశ్లేషిద్దాం. దురదృష్టవశాత్తు ఫీక్స్ వాలా, రెజొనెన్స్, అలెన్ వాళ్ళ ఎంతమంది తెలంగాణ, ఏపీ నుంచి జేఈ ఎగ్జామ్ రాశారో చెప్పడం లేదు. కానీ మాడ్యులస్ వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వివరాలను మొత్తం వాళ్ళ వెబ్సైట్లోనే ఇచ్చారు. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళి కూడా ఎవరి ర్యాంక్స్ వచ్చాయో మీరు వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ జేఈ రాశారు, ఎంతమందికి 99 పైన వచ్చాయి అనేటువంటి వాస్తవాలను మనం విశ్లేషిద్దాం. కానీ మనకు ఉండేటువంటి ఇతర సోర్సెస్ ద్వారా వాళ్ళ మొత్తం సంఖ్యను కూడా అంచనా వేస్తున్నాము. కానీ వాళ్ళకు వచ్చే 99% దాటిన రిజల్ట్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ యొక్క అఫీషియల్ పోస్టర్స్ నుంచి మాత్రమే తీసుకున్నాయి. ఇది మన ఊహ కాదు. వాళ్ళు నిజంగా ఇచ్చినవి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ వాస్తవం అనేటువంటి నేపథ్యంలోనే వీటిని విశ్లేషణ చేస్తాను. నిజంగా వాస్తవం అయితే, ఒకవేళ వాస్తవం కాకపోతే ఇంకా అధ్వానంగా ఉంటాయి వాళ్ళ రిజల్ట్స్. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళే చెప్పుకున్నటువంటి రిజల్ట్స్ ఆధారంగా నేను విశ్లేషిస్తున్నాను. తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫీక్స్ వాలా, అలెన్, రెజొనెన్స్ మరియు మాడ్యులస్. మనం ఇప్పుడు ఫీక్స్ వాలాలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుతుండొచ్చు తెలంగాణ, ఏపీ నుంచి. ఎందుకంటే అనేక బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకు. సో ఎంతమంది చదువుతున్నారో మనం చెప్పలేక చాలా ఎక్కువ సంఖ్యలోనే వాళ్ళకి అడ్మిషన్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. సో మొత్తం వాళ్ళ విద్యార్థుల నుంచి వచ్చినటువంటి సంఖ్య 99% దాటిన వారి సంఖ్య కేవలం 11. ఇది వాళ్ళ అఫీషియల్ సోర్సెస్ నుంచి. అలెన్ అప్రాక్సిమేట్లీగా 20 వచ్చినట్టు సమాచారం. వీళ్ళ స్ట్రెంత్ కూడా చాలా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. కానీ అలెన్ అఫీషియల్గా ఎంతమందికి 99 దాటిన సమాచారం ఇవ్వలేదు. కొద్దిమంది టాపర్ల సమాచారం మాత్రం వాళ్ళ వెబ్సైట్లో కానీ అఫీషియల్ పోర్టల్స్లో కానీ ఉంది. కానీ మొత్తం సోర్సెస్ చూస్తే 20 స్టూడెంట్స్కి వచ్చి ఉండొచ్చు అని ఒక అంచనా. ఫీక్స్ వల్ల మాత్రం 11 అనేది అఫీషియల్ సోర్సెస్. అలెన్లో మీకు అఫీషియల్గా కొన్ని డిస్ప్లే చేస్తారు టాప్ ర్యాంకర్స్, అవి మీకు డిస్ప్లే చేస్తాను తర్వాత. రెజొనెన్స్ 59 మంది 99 దాటిని అని చెప్తున్నారు. ఈ రెజొనెన్స్ గురించి తెలుసు, అనేక బ్రాంచెస్ ఉన్నాయి, వేల కొద్ది స్ట్రెంత్ ఉంది. వేల కొద్ది స్ట్రెంత్లో 59 అఫీషియల్గా ఐఎఫ్ అని చెప్తున్నారు. ఆ విషయం కూడా నిజమా అబద్ధమా భగవంతునికి తెలియదు. ఒక నిజం అనుకున్నా వచ్చినటువంటిది 59. ఇప్పుడు ఒక్కసారి కేవలం 6 సంవత్సరాల క్రితం ప్రారంభమై కేవలం 2 బ్రాంచెస్ ఉన్నటువంటి మాడ్యులస్ గురించి మనం ఆలోచిద్దాం. ఇది 2 కూడా కేపీహెచ్బి గోకుల్ ప్లాట్స్లో, ఒకటి మాదాపూర్లో ఒకటి ఉంది, మూడవది గచ్చిబౌలిలో స్టార్ట్ అయింది. గచ్చిబౌలిలో స్కూల్ కూడా ఉంది, స్కూల్ కమ్ కాలేజ్ స్టార్ట్ అయింది గచ్చిబౌలిలో. సో ఇప్పుడు జేఈ ఎగ్జామ్ రాసినవి కేవలం 2 బ్రాంచెస్ నుంచే. మొత్తం స్టూడెంట్స్ 428 అఫీషియల్గా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు.
428 మెంబర్స్ మాత్రమే రాస్తారు. ఇంతకుముందు వాటిలో వేల కొద్ది స్ట్రెంత్ ఉన్నారు, వందలు కాదు. కానీ మాడ్యులస్ నుంచి 428 మాత్రమే రాస్తారు. సో మాడ్యులస్ వచ్చిన రిజల్ట్స్ 99.99 పైన ముగ్గురు, 99.99 అంటే దాదాపు 200 లోపు, 170 లోపు. సో 170 కూడా మేబీ 150 లోపు అనుకోవచ్చు. 99.99 పైన ముగ్గురికి వచ్చింది. 99.9 పైన 14 మందికి వచ్చింది. 99 పైన 76 మందికి, 76, 99 పైన 76. ఓకే, సో ఇప్పుడు 99 పైన ఫీక్స్ వాళ్ళ 11, ఆల్-అండ్ 20, రిజల్ట్స్ 59. వీళ్ళ సంఖ్య మాడ్యులస్తో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ. కానీ మాడ్యులస్కి వచ్చింది 76. వీళ్ళు ప్రచారార్భాటం లేదు, డిజిటల్ మార్కెటింగ్ లేదు, యూట్యూబ్ యాడ్స్ లేవు, హోర్డింగ్స్ లేవు. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, గంభీరంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కొంతమంది 1000 లోపల 15 ర్యాంక్స్ అని చెప్పుకుంటున్నారు. 99% అంటేనే దాదాపు 12,000 పైచే, 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా తెలంగాణ నుంచి నలన్ వాళ్ళు ర్యాంక్స్ ఎట్లున్నాయి అనేది 2-3 పేరు తప్ప మిగతావి వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. సో ఒక్కసారి మీకు వాళ్ళ అఫీషియల్ పోస్టర్స్ విడుదల చేస్తారు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేను చేసిన అన్న విశ్లేషణ మీద అఫీషియల్ పోస్టర్స్ చూడండి ఒకసారి. ఫీక్స్ వాళ్ళ 99.94, 99.61, 99.55 వచ్చినాయి. 99.94 అండ్ 99.99 ఒక్కటి కూడా రాలేదు. అంటే 200 లోపు ర్యాంక్ వీళ్ళకి ఒక్కటి కూడా, 150 లోపు ర్యాంక్ ఒక్కటి కూడా లేదు. 99.9 పైన కూడా ఒకటే ర్యాంక్ ఉంది. అంటే దాదాపు 1500 లోపల వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ఒకే ఒక్కటి. వీళ్ళు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ చెప్పుకున్నారు. మొత్తం 99 పైన ఫీక్స్ వాళ్ళ అఫీషియల్ డిస్ప్లే చేసిన వాళ్ళ అఫీషియల్ పోస్టర్లో 99 పైన కనిపించేది మీకు 99 పైన కేవలం 11 మెంబర్స్ చూపిస్తున్నారు. మాడ్యులస్కి వచ్చినవి 76. ఓకే, నెక్స్ట్ పోస్టర్ చూడండి. రెసిడెన్స్. ఈ రెసిడెన్స్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎన్ని వేల మంది స్ట్రెంత్ ఉన్నారో ఎవరికి తెలియదు. ఎక్కడ చూసినా కూడా రెసిడెన్స్ హోర్డింగే కనిపిస్తుంది. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా రెసిడెంట్ ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఒకసారి రిజల్ట్స్ చూద్దాం. 99.982 వేసుకుని, ఇవన్నీ నిజమనే భావిద్దాం మన ప్రస్తుతానికి. సో 99.99 పైన ఒక్కటి కూడా లేదు. 99.982, 99.988 చూస్తే మొత్తం 99.9 పైన మొత్తం వీళ్ళు డిస్ప్లే చేసుకునేది కేవలం 5. వేల మంది స్ట్రెంత్లో 99.9 పైన ఉన్నది 5. వీళ్ళ మొత్తం ర్యాంకర్స్ 99.9 పైన 5 ఒకళ్ళు నిజం అయితే. సో 99 అంటే 1500 ర్యాంకు లోపల అంచనా ప్రకారము 5 మాత్రమే ఉన్నారు. స్ట్రెంత్ మాత్రం వేల మంది. మీరు ఒకసారి ఆకాష్ రిజల్ట్ చూసినా కూడా 99.99 పైన 2 చూపిస్తున్నారు. కానీ ఆకాష్ చాలా బ్రాంచెస్, బహుశా 15-20 బ్రాంచెస్ ఉండొచ్చు, వేల కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు. 99.9 పైన 2 చూపిస్తున్నారు. 99.9 పైన 6 ఉన్నారు. మాడ్యులస్లో 14 మంది ఉన్నారు. అంటే ఒక చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా ఇన్ని భారీ రిజల్ట్ సాధించింది. ఇన్ని 100 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ పెట్టేటువంటి సంస్థల యొక్క స్టెబిలిటీ ఏంటో మీరు ఆలోచించండి. బైజూస్ పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. అన్అకాడమీ పరిస్థితి ఏంటో కూడా కొద్ది రోజుల్లో మీకు అర్థం కాబోతుంది. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే ప్రశాంతంగా స్టూడెంట్స్కు తక్కువ మందిని తీసుకొని మంచి డెడికేటెడ్ కోచింగ్ ఇవ్వాలి. కానీ ఒకేసారి వచ్చి కోటా యొక్క పేర్లను చెప్పుకొని 10 కొద్ది బ్రాంచెస్ స్టార్ట్ చేసి వేల కొద్ది స్టూడెంట్స్ని తీసుకొని 10 కోట్ల 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్ చెప్పి అలా నిజమో అబద్ధమో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకుని ఆలోచించండి. అందుకని ఎస్బీఆర్ టాక్స్ ఫర్దర్ ఎడ్యుకేషన్ సూచన ఏంటంటే, ప్రచార ఆర్భాటాలను పూర్తిగా నమ్మకండి. కాలేజ్ చేసే పబ్లిసిటీ యొక్క ట్రాప్లో పడిపోకండి. సొంతగా విశ్లేషణ చేయండి. కాలేజ్ యొక్క రిజల్ట్స్ మాత్రమే కాక ప్రాసెస్ కూడా తెలుసుకోండి. పర్ క్లాస్ స్ట్రెంత్ను గమనించండి. వాళ్ళ డెడికేషన్ చూడండి. వాళ్ళ హాస్టల్ నిర్వహణలో అనుభవం చూడండి. వీటన్నిటి ప్రకారం నిర్ణయించుకోండి. మీకు కోటా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అద్భుతాలు ఏమీ లేవు. చాలా సందర్భాల్లో చాలా బ్రాంచెస్ అధ్వానంగా ఉన్నాయి. దానికంటే హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేకమైన మంచివి ఉన్నాయి. మాడ్యులస్ ఒక ఎగ్జాంపుల్గా రిజల్ట్స్ మీకు వాస్తవంగా చూపించాను. అనేకమైన సంస్థలు కూడా వాళ్ళకు వాళ్ళలో చేరినటువంటి స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్తో పోలిస్తే వాళ్ళ మిగతా ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే రిజల్ట్స్ విషయంలో చూస్తే, అకాడమిక్స్ విషయంలో చూస్తే సోకాల్డ్ కోటా ఢిల్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ వచ్చేటువంటి కాలేజీల కంటే ఈవెన్ శ్రీ చైతన్య నారాయణ యొక్క కమిట్మెంట్ అకాడమిక్స్ విషయంలో ఎక్కువ ఉంది. దానిలో రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, రకరకాల మిడిల్ మ్యాన్ ఇష్యూస్, సో స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇష్యూస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ అకాడమిక్స్ విషయంలో ఈ సోకాల్డ్ అలెన్, రెసిడెన్స్, ఫీక్స్ వాళ్ళ అక్కడ చైతన్య నారాయణ చాలా బెటర్. ఇవన్నిటికంటే కూడా అప్కమింగ్ వచ్చి యువకులు
అనేక మంది స్టార్ట్ చేసి ఒక డెడికేషన్ తోటి, ఒక స్పిరిట్ తోటి తక్కువ స్ట్రెంత్ తీసుకొని క్లాస్ స్ట్రెంత్ 40-45 పెట్టుకున్నటువంటి కాలేజెస్ యొక్క చేరడం అన్నిటికంటే ఉత్తమం. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.